హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఉంది కదా. సో ప్రభుత్వం వానాకాలం సీజన్ అదే ఖరీఫ్ సీజన్ సంబంధించి డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. 9,000 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతు భరోసా అనేది ఇవ్వడం జరిగింది. కొంతమందికి రాలేదని చెప్తున్నారు. ఆ వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పటి వరకు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి. సో రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం చొప్పున గతంలో 5,000 రూపాయలు అయితే అందించేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఆ పథకానికి సంబంధించి 6,000 రూపాయలు సో అందజేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు కాస్త ఊరటన కలిగించారు. సో మొత్తం మీద ఇప్పుడు పిఎం కిసాన్ పైసలు అనేది త్వరలో రిలీజ్ కాబోతుంది. రైతులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పటికే పంటలు వేశారు. కొన్ని పంటలు అయితే విత్తనాలు మొలిసాయి, కొంతమందికి చెట్లు కూడా ఎండిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇక ఎల్నిలో ప్రభావం అయితే ఉంది. ఇక వర్షాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో వివరాలు ఏంటనేది చూద్దాం. ఇక ధరణికి సంబంధించి అదేవిధంగా భూములకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి భూములకు సంబంధించి గతంలో ధరణి పోర్టల్లో ఎంతమంది భూముల్లో లిస్ట్ ఉంటే అంతమందికి అయితే పైసలు అనేది మనకు రైతు భరోసా ఇచ్చారు. ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చారు. దీనిపైన రాష్ట్రంలో నెలకొన్న ఇక ఏదైతే ధరణి పోర్టల్కి సంబంధించి కూడా ఇబ్బందులకు సంబంధించి ఉన్నాయి కదా. సో వాటన్నిటిని ఒక్కొక్కటిగా ప్రభుత్వం చిక్కుముడి విప్పుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్లో భూములు రికార్డుల భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగే అక్రమాల అవకతవకలు సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం సిట్ అనేది ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది అనమాట. గతంలో జరిగిందని చెప్పేసి 2020 నుంచి అక్టోబర్ 29 వరకు ధరణి పోర్టల్ అమల్లో వచ్చిందనమాట. అప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన భూ రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్ భూములు, ప్రభుత్వ బదలాయింపు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో అదేవిధంగా అందువల్ల లాగిన్ లావాదేవీలకు సంబంధించి డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డులో చేసిన మార్పులు, అధికారుల అనుమతులు, వర్గీకరణ వీటన్నిటిని పరిశీలించబోతున్నారని చెప్తున్నారు. సో ఇక అదేవిధంగా ఇక ధరణి పోర్టల్లో పద్ధతితో పాటు పోర్టల్ నిర్వహణ సంస్థ ఎంపిక, వెండర్ కాంట్రాక్ట్ కేటాయింపు, పోర్టల్ ఇవన్నీ కూడా ఒకసారి ఇక మరోసారి వెరిఫై అయితే చేయబోతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మోడల్స్ మార్చారు. ధరణి పోర్టల్ తర్వాత కొన్ని మోడల్స్ మార్చి రైతులకు ఉపయోగపడేలా ఉండేలా ప్రభుత్వం భూభారతి అమల్లోకి తెచ్చిందనమాట. ఇప్పటి వరకు ఆనాడు సాఫ్ట్వేర్ రూపకల్పన చేసిన పోర్టల్లో ఉన్నటువంటి లోపాలతో అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి అనమాట. అందుకే ధరణి వ్యవహారం బాధ్యులు ఎంత ద్వారానే ఉపేక్షించలేదని చెప్తున్నారు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నాయో భూములకు అసలు భూముల పట్టాలు ఇవ్వడం ఇవన్నీ అయితే జరుగుతుంది కదా కొన్ని. అయితే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అందరికీ కూడా అందుబాటులోకి ఉండబోతుందని చెప్తున్నారు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అని కూడా పిలుస్తాం. గతంలో ఏదైతే రైతు బంధు అయితే ఉండేది, కానీ అప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు, కొండలు గుట్టలు, రాళ్ళు రప్పలు ఇలా అందరికీ ఇచ్చేవారు కదా. ప్రస్తుతం అయితే కొంతమందికి అయితే ఇస్తున్నారంటున్నారు. సో ఎందుకంటే అవన్నీ తీసేసిన తర్వాత ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు ఎలా ఉన్నాయి ఏంటనే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇవాళ వెదర్ అప్డేట్ వచ్చేసి వర్షాలు కురిసే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. సో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వాసులు అంటే అక్కడ వానలు పడే ఛాన్స్ అయితే ఉన్నారు చెప్తున్నారు. ఉదయం సాయంత్రం సమయంలో తేలికపడి వర్షాలు కురుస్తాయని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడ జిల్లాలంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో అక్కడక్కడ వానలు పడవచ్చు. అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి మధ్యాహ్నం తర్వాత ఇక ఇప్పటికే వికారాబాద్లో, సంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మరోవైపు రంగారెడ్డి, నాగర్ జిల్లాలో వానలకు విస్తరించే ఛాన్స్ అయితే ఉంది. సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్ జిల్లాలో కూడా ఇవాళ వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. ఇక రాజధాని విషయానికి వస్తే నగరంలో ఆకాశం మేఘావృతం అయింది కాబట్టి సాయంత్రం వేళ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక రానున్న 5 రోజులు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అనమాట. సో ఇక ఎందుకంటే ఏపీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి కాబట్టి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రాలకు సంబంధించి. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే వర్షాలకు సంబంధించి చూస్తున్న వారికి కాస్త ఊరటనిచ్చే అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఇక ఇవన్నీ కూడా మరొకటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జూలై 19, 20, 21 తేదీల్లో వచ్చేసి అక్కడక్కడ
తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో అదేవిధంగా చెట్ల కింద నిలబడుతూ బహిరంగ ప్రదేశాల్లో ఇక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వ్యవసాయ పనులకు వెళ్ళేవారు ప్రభుత్వం గురించి చెప్పడం జరిగిందండి రైతులకు సంబంధించి. అదేంటంటే ముఖ్యంగా వ్యవసాయ ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు బాగా పడడం, అసలు వర్షాలు పడకపోవడం, తెగులు, వాతావరణ మార్పుల వంటి కారణాలతో రైతులు భారీగా నష్టం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ఇక ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పథకంలో భాగంగా సో ఇక కీటకాలు కావచ్చు, అదేవిధంగా అసాధారణ పరిస్థితుల వల్ల కలిగే నష్టాన్ని బీమా రక్షణ కల్పించబడుతుందని చెప్తున్నారు. ఈ పథకానికి సంబంధించి అందుబాటులో అయితే ఉంది, చాలా మంది చేయించుకోలేదు అంటున్నారు. సో ఇందులో భాగంగా లబ్ధి ప్రయోజనాలు ఎలా వస్తాయి ఏంటనే చూసుకున్నట్లయితే ఈ పంట ఫలితం విఫలమైతే కనుక పంట పండకుండా ఇలా ఇబ్బంది పడుతూ రైతులకు సంబంధించి సో ఇందులో ఖరీఫ్ పంటలకు సంబంధించి ప్రీమియం మొత్తంలో బీమా అవుతారు 2%, రబీ పంటలు వచ్చేసి బీమా 1.5%, వాణిజ్య ఉద్యాన పంటలకు సంబంధించి 5%, విత్తనాలు వేలేని పరిస్థితుల్లో కూడా రక్షణ ఇస్తున్నారు అనమాట. సో వర్షాభావం కావచ్చు, వరదలు కావచ్చు, ఇతర ప్రకృతి కారణాల వల్ల విత్తనాలు లేని పరిస్థితులు ఏర్పడితే మొత్తం బీమా మొత్తంలో 25% ఇవ్వడం జరుగుతుంది. నిల్వ ఉన్న పంటలకు కూడా బీమా అయితే ఇవ్వడం జరుగుతుంది. మెరుపులు, వరగల వాళ్ళు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడం ఇలాంటి కరువు పరిస్థితులు వస్తే అలాగే ఇక బీమా చేయించుకున్నట్లయితే పొలం ఎండబెట్టిన ఉంచిన 14 రోజుల్లో వరకు కూడా తుఫాను, అసాధారణ పరిస్థితులు ఏర్పడినా వారికి బీమా అయితే కల్పించడం అయితే జరుగుతుంది. ఎవరు అర్హులు అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటించి నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన భారతీయ రైతులందరికీ అవకాశం కల్పించారు. అవసరమైన పత్రాలు ఇందులో తాజా అంటే సైజు, ఫోటో సైజు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, చిరునామా ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ పుస్తకం, ఏయూసీ కోడ్, ఖాతా నంబరు, భూ రికార్డులు లేదా భూస్వాధీన పత్రం కావచ్చు, పంట సాగు ధృవీకరణ ఇవన్నీ కూడా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సీజన్ సంబంధించి రైతులకు గడువు మూసేలోపు దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ ఖరీఫ్ పంటకు సంబంధించి 31, రబీ పంటకు వచ్చేసి 31 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. PMFBY పోర్టల్లోకి వెళ్ళాలన్నమాట. ఫార్మర్ కార్డులు ఎంపిక చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కొత్త వినియోగదారులకు గెస్ట్ ఫార్మర్ పైన నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో విపత్తు జరిగితే కనుక ఈ డబ్బులను మనకు అందించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. పిఎం కిసాన్ ఇందుకు సంబంధించి కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈకేవైసీ ప్రాసెస్ అయితే పెండింగ్లో అయితే ఉందని చెప్తున్నారు. కొంతమందికి ఆల్రెడీ కంప్లీట్ అయిందని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. మీకు 24వ విడత రావాలన్నా, సో గతంలో ఉన్న పైసలు మనకు రావాలన్నా తప్పనిసరిగా ఆధార్ బ్యాంకు అకౌంట్కు లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డు సంబంధించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా ఒకసారి భూ రికార్డులు సరిగా ఉన్నాయా లేదా, ఐఎఫ్సీ కోడ్ కరెక్ట్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దగ్గరలోనే వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ రైతు భరోసా అనేది రాకపోయినా కూడా సో తప్పనిసరిగా నెక్స్ట్ సీజన్కి అయితే రావడం ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇప్పటికే రైతు భరోసా అనేది కంప్లీట్ అయిందని చెప్తున్నారు. కొత్త వారికి కూడా అవకాశం అయితే కల్పించినట్లు తాజా గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కరువు ప్రాంతాల పరిస్థితులు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తక్కువ పడుతున్నాయి కాబట్టి సో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలని చెప్పడం, అదేవిధంగా వరికి సంబంధించి కూడా 7 రకాలు మాత్రమే సాగు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మార్కెట్లో డిమాండ్ ఉన్నాడు. దాన్ని బట్టి అయితే చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పైసలు కూడా తమకు ఇస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు అనమాట. సో ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్ భేటీలో భాగంగా నిర్ణయాలు తీసుకుంటారనుకున్నారు కానీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకం అయితే స్టార్ట్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. రేషన్ కార్డు ఉన్న వారికి స్మార్ట్ కార్డులు అయితే త్వరలో ఇవ్వబోతున్నారట.